హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు భయము అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఒక సాధకుడికి ఉన్న మొదటి శత్రువు ఈ భయము అనేది. మనలో భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గమనించండి ఒకసారి. ఏమి భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న భయం కానీ పెద్ద భయం కానీ ఏ రూపంలో అయినా సరే భయం అనేది మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ భయము అనేది ఒక మనిషి యొక్క సహజమైన భావోద్వేగం. అసలు భయం అంటే ఏంటి? మన మెదడు శరీరము కలిపి చూపించే ప్రతిస్పందన. ప్రమాదం ఉంది అని అనిపించినప్పుడు మన మెదడు గుర్తించి అది వెంటనే శరీరానికి ఒక సంకేతం పంపిస్తుంది. ఆ సంకేతం వల్ల శరీరం వెంటనే స్పందించి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి లేక రక్షించుకోవడానికి ఒక చర్య తీసుకుంటుంది. మన రక్షణ కోసం ప్రకృతి ఇచ్చిన ఒక అలారం వ్యవస్థ లాంటిది. కానీ ఈ భయం అదుపు తప్పితే మన అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మంట ఉంది. ఆ మంట చూడగానే ఏం చేస్తాం మనం? ఇలా పక్కకు తప్పుకుంటాం. ఎందుకు అంటే మైండ్ గుర్తు చేస్తుంది మనకి, అది కాలుతుంది అని. రోడ్డు మీద నడుస్తూ ఉంటాము, కారు రోడ్డు మీద వస్తూ ఉంది, వెంటనే పక్కకు తప్పుకుంటున్నాం. ఎలా తప్పుకుంటున్నాం మనం అంటే అప్పుడు కూడా మైండ్ మనకి ఒక సిగ్నల్ ఇస్తుంది మన శరీరానికి, కారు వచ్చి నేను హిట్ చేయవచ్చు, తప్పుకో అని ఒక అలారం లాగా మనకు గుర్తు చేస్తుందండి. అందుకని దేవుడు ఒక శక్తివంతమైన సాధనాన్ని మనకి ఇచ్చారు. ఒక జింకపిల్ల ఉందండి. జింకపిల్ల చెంగు చెంగుని పరుగు పెడుతూ ఉంటుంది. పులి వచ్చినప్పుడు ఎంత స్పీడ్ గా పరుగు పెడుతుందండి. అది పుల్లే అసలు చాలా స్పీడ్ గా పరుగు పెడుతుంది. దానికి అందనంత స్పీడ్ లో పరుగు పెడుతుందండి జింక. ఎందుకు అంత స్పీడ్ ఎలా వస్తుంది దానికి అంటే ఆ భయం అనే వ్యవస్థ ఉంది కాబట్టి పరుగు పెడుతుంది. అలాగే మనం చాలా మంది చూసే ఉంటారు, వినే ఉంటారండి. ఒక తల్లి చిన్న పాప, 2-3 సంవత్సరాల పాప కారు కింద పడబోతూ ఉంది. వెంటనే ఎంత స్పీడ్ గా స్పందించి ఆ కారును ఒక చేత్తో ఎత్తేసి పాపను ఇలా బయటికి తీసుకొచ్చిందంటండి. తర్వాత అందరూ అడిగారంటే, ఏంటి ఎలా తీసుకొచ్చావంటే నాకు కూడా తెలియదండి, మామూలు వ్యక్తి ఆవిడ కూడా. కానీ ఆ భయము ఆ టైంకి ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో చూడండి. అలాంటి శక్తివంతమైన వ్యవస్థని మనకి ఆ సృష్టి అందించింది. ఎందుకంటే ఆపద సమయంలో నువ్వు ఉపయోగించుకో ఈ శక్తి అని. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని అసాధారణ భయాలకు ఉపయోగించేస్తున్నామండి. అసాధారణ భయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట ప్రపంచం నుంచి రావట్లేదు, మన మనస్సులో ఉన్న ఆలోచనల వస్తున్నాయి. అంటే భయం అనేది కేవలం మన మనసులో ఉన్న ఒక ఆలోచన. అంటే మనము మన ఆలోచనకే భయపడుతున్నాము. ఈ సృష్టి ఏం చేస్తుంది? మనకు అవసరమని భయాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాము? మన ఊహలు, మన ఆలోచనల వల్ల ఎన్నో అసాధారణమైన అవసరం లేని భయాలను సృష్టించుకుని వాటితోనే మన జీవితం గడిపేస్తున్నాము. ఎందుకు ఇంత భయపడుతున్నాం మనము అంటే మన అసలు స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వల్లే మనకి ఈ భయం అనేది వస్తుంది. మన మనసులో భయం ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనండి. అతడు సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అందులో చిన్నపిల్లలందరూ కలిపి 10-12 సంవత్సరాల పిల్లలు ఒక పందెం కాసుకుంటారు. ఏంటంటే చీకట్లో శ్మశానం దగ్గరికి వెళ్ళాలి, ఒక నిమ్మకాయ పెట్టేసి రావాలి అక్కడని. అయితే ఆ చిన్నపిల్లాడు వెళ్ళి నిమ్మకాయ పెట్టేస్తాడు. పెట్టేసి పైకి లేచేసరికి ఆ షర్ట్ వెళ్ళి ఒక చెట్టు కొమ్మకి పట్టుకుంటది. దెయ్యం అనుకుని అక్కడికక్కడే గుండాకి చనిపోతాడు ఆ చిన్నపిల్లాడు. అంటే మనం ఇది సినిమా కావచ్చు, కానీ మనకు కూడా నిజం జీవితంలోనండి ఇలాంటి భయాలతో, ఏమీ లేని దానికి అక్కడ ఏదో ఊహించుకుని అలాంటి భయాలతో బాధపడిన వాళ్ళు చాలా మంది, ఇప్పటికి బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే దెయ్యం ఉందనో లేకపోతే ఇంకేదో ఉందనో రకరకాల భయాలండి మన మనసులో సృష్టించేసుకుంటున్నాం. మనం సృష్టించుకుని ఆ భయాలతోనే జీవితం గడిపేస్తున్నాం మనం. అయితే కొన్ని రకాల భయాల గురించి ఈ రోజు చెప్పుకుందామండి. ఆ భయాల నుంచి ఎలా దాటాలో అనే కొన్ని భయాల గురించి వివరించుకుందాము. ముందు శారీరక భయం. ఇదేంటంటే శరీరానికి సంబంధించిన భయం. ఎత్తులో నిల్చుంటే భయం. కొంతమందికి ఎత్తైన ప్రదేశాల దగ్గర ఉన్నామనుకోండి కింద పడిపోతామో అని చాలా మంది అసలు పైకి వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాగే చీకటి భయం. కొంతమందికి చీకటిలోకి వెళ్ళాలంటే భయం. అసలు చీకటిలో పొరపాటును కూడా వెళ్ళరు వాళ్ళు. అలాగే కొంతమందికి జంతువులు చూస్తే భయం. అంటే క్రూర జంతువులు అంటే అందరికీ భయం ఉంటది, కానీ బల్లి, బొద్దింక ఇలాంటి వాటికి కూడా అది అసహ్యం అనుకోవచ్చు, కానీ అసహ్యం అని అనుకోరు, భయమని అనుకుంటారు. వాటిని చూసేసరికి ఇంత దూరం పరుగు పెడుతూ ఉంటారు చాలా మంది. అలాగా లేక కొంతమందికి ఏంటి, నీళ్ళలో దిగాలంటే భయము, కొంతమందికి అనారోగ్యం అంటే భయము, ఎగ్జిబిషన్ లో రైడ్స్ అవి ఉంటాయి కదా, అవి ఎక్కాలంటే కొంతమందికి భయము, కొంతమందికి అగ్ని దగ్గరికి వెళ్తే భయము, పెద్ద సౌండ్స్ అంటే కొంతమందికి భయము. ఇలా రకరకాల భయాలు ఉన్నాయండి. మరి ఈ భయాలన్నింటి నుంచి ఎలా బయటపడతామండి? ఇవన్నీ శారీరక భయాలు అన్నమాట. వాటిని చూసేసరికి మనం చీకటి నుంచి వస్తే భయము. ఇలా చిన్నప్పటి నుంచి మనం చూడండి, చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే, ఏ చీకట్లో వెళ్తున్నారు, వాళ్ళని ఆపలేం మనం. చాలా యాక్టివ్ గా ఉంటారు కదండి పిల్లలు, స్పీడ్ గా వెళ్ళిపోతూ పరుగు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపలేక ఏం చెప్తారంటే, చీకట్లో దయ్యం ఉంది, చీకట్లో బూచుంది, వాడు నిన్ను ఎత్తుకుపోతాడు. ఇలాంటి భయాలన్నీ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, మన స్కూల్లో టీచర్స్, నువ్వు పరీక్ష అయిపోతే నువ్వు అది చేస్తే ఇది చేస్తా అని చెప్పేసి అలా రకరకాల భయాలు సృష్టించేస్తారండి. అవి అలా పెట్టేసుకుని వాటిని క్యారీ చేసేసుకుంటూ జీవితం అంతా గడిపేస్తూ ఉంటాం మనము. మరి ఈ భయాల నుంచి, ఈ శారీరక భయాల నుంచి బయటపడాలంటే ఎలా, ఏం సాధన చేయాలి అంటే ఒక సాధన
చెప్పుకుందామండి. రిలాక్స్డ్‌గా కూర్చొని మనకి ఏదైతే భయమో అది చేస్తున్నట్లు ఫీల్ అవ్వాలంటండి. అంటే ఇప్పుడు నీళ్ళలో దిగాలంటే భయము. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాలంటే భయమనుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ నీళ్ళలో దిగినట్టు, ఆ నీటి స్పర్శ కూడా మనకు తెలియాలి. అలాగా అంత ఫీల్ అవుతూ ఎప్పుడైతే ఉంటామోనంటండి, ఆ భయం నుంచి బయటపడతామంట. అలాగే ఎత్తైన ప్రదేశాలంటే భయమనుకోండి. అప్పుడు కొండలెక్కుతున్నట్లు ఊహించుకుంటూ, కొండల్లో పూల పరిమళము, ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నట్లు, అద్భుతమైన దృశ్యాలుంటాయి కదా! వాటన్నింటిని చూస్తూ, ఆ ప్రకృతిని ఎంతో ఆస్వాదిస్తున్నట్లు ఫీలవుతూ, ఆ ఫీలింగ్ రావాలండి మనం. ఫీలవుతూ ఎప్పుడైతే దాన్ని అనుభూతి చెందుతామో, కళ్ళు మూసుకొని ఆ భయం నుంచి బయటపడతామంటండి. అలాగే సౌండ్స్ కొంతమందికి సౌండ్స్ అంటే చాలా భయము. అంటే పెద్ద పెద్ద శబ్దాలొచ్చినియంటే అవి చాలా భయము. అప్పుడు వాళ్ళేం చేయాలి? కళ్ళు మూసుకొని చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు వాటిని వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు డాన్స్ చూడండి మనకి పండగలు వినాయక చవితి ఇలాంటి టైంలో చాలా పెద్ద పెద్ద సౌండ్స్‌తో పాటలు పెడతారు. డాన్స్‌లేస్తూ ఉంటారు. ఆ భయం చాలా మందికున్నాయండి. అక్కడికెళ్ళినట్టు కళ్ళు మూసుకొని, ఆ ప్లేస్‌కెళ్ళినట్టు వీళ్ళు కూడా డాన్స్ ఏస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు అనుభూతి చెందినప్పుడు నెమ్మదిగా ఆ భయం నుంచి బయటపడతారు. మానసికంగా ఎప్పుడైతే ఊహించుకోగలుగుతామో, అది మన భావన కూడా రావాలండి. ఇప్పుడు నీళ్ళంటే భయమనుకోండి, ఆ స్పర్శ మనకి తగిలినట్లుగా ఆ స్పర్శను ఫీల్ అవ్వగలగాలి. అంతా ఊహించుకోవాలనమాట మనము. ఎత్తైన ప్రదేశాలకెళ్ళినప్పుడు ఆ గాలి, ఆ పూల పరిమళం ఏదైతే ఉందో, ఆ పరిమళాన్ని మనం వాసన చూడగలగాలి. అలాగే ఈ సౌండ్స్ గురించి చెప్పుకున్నాం గదా! ఆ సౌండ్స్ అప్పుడు అవి వింటున్నట్టు చెవుల్లోకి ఆ వింటున్న సౌండ్ రావాలి. అంతగా ఊహించుకున్నప్పుడండి, ఎప్పుడైతే మానసికంగా మనం ఊహించుకుంటామో, భౌతికంగా మనం ఈ భయాల నుంచి దాటడం ఎంతో ఈజీ అవుతుంది. ఇంకా మనం ఏంటంటే చిన్న చిన్ని ఛాలెంజెస్ తీసుకోవాలి. ఇప్పుడు కొండలెక్కడంటే భయం అనుకున్నాం కదా! చిన్న చిన్నవి ఎక్కడం స్టార్ట్ చేయడము. అలాగా చిన్న చిన్న ఛాలెంజెస్ తీసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ శారీరక భయం పోతుంది. అలాగే యోగా, ఎక్సర్‌సైజు, శరీరం మీద అవగాహన పెంచుకోవడం వల్ల ఈ భయాన్నించి బయటికి రావచ్చు. అలాగే రెండవది మానసిక భయము. మానసిక భయం అంటే ఇది మన ఊహల వల్ల వచ్చే భయము. ఇప్పుడు చూడండి కరోనా వచ్చినప్పుడంటండి, కరోనా అనే వైరస్ వచ్చినందువల్ల చనిపోయిన వాళ్ళకంటే కూడా కరోనా భయం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువున్నారంటండి. అంటే మానసిక భయము ఏ భయమైనా అంత శక్తివంతంగా మనం నెగెటివ్‌గా కూడా అంత శక్తివంతంగా చేసేసుకుంటున్నాం ఆ భయాన్ని. చాలా భయాలేంటంటే మనకున్న అజ్ఞానం వల్లే వస్తూ ఉంటాయి. ఈ మానసిక భయానికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనండి, మన పిల్లలు స్కూలుకెళ్లారు. స్కూలుకి వచ్చే టైం అయింది కానీ ఇంకా రావట్ల. అరగంట అయిపోయింది స్కూలు నుంచి ఇంకా రాలా. వెంటనే భయం మొదలైపోతుంది. ఇంకా రాలేదేంటి పిల్లలు టెన్షన్ పడిపోయి ఇంక విపరీతమైన భయపడిపోతూ ఉంటారు. ఏమైపోయింది పిల్లలు ఇంకా రాలేదు? ఏమైపోయింది? ఎటు తీసుకెళ్ళిపోయాడు ఈ డ్రైవరు? లేకపోతే ఇంకేదో అని రకరకాల ఊహలు చేసేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఒక ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చు. లేకపోతే స్కూల్లోనే బయలుదేరడమే అక్కడ ఏమైనా ఏదో మీటింగ్ ఏదో పెట్టి లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్ అయితే ఒక 5 మినిట్స్ లేట్‌గా పంపించి ఉండొచ్చు కదా! ఇలాంటి పాజిటివ్ ఆలోచనలు రావు. అలాంటి టైంలో నెగెటివ్‌గా ఆలోచించేస్తూ ఉంటారు. అలా మానసిక భయమంటే ఇలా మనసులో మన ఊహల ద్వారా ఊహించేసుకునే భయమిది. అహం వల్ల భయమొస్తుంది కొంతమందికి. ఏంటంటే నాకన్నీ తెలుసు అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! నాకు తెలియనిదేమీ లేదు అనుకుంటారు కదా! అలాంటప్పుడేంటంటే నిజంగా ఏదైనా ఒక విషయం ఎవరైనా అడగాలనుకోండి భయమేస్తది. నేనిప్పుడు అడిగానంటే నా ఇమేజ్ దెబ్బతింటుందేమో, వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో, ఎందుకంటే అప్పటి వరకు నాకన్నీ తెలుసనే ఫీలింగ్‌తో ఉన్నారు కదా! వాళ్ళు కూడా నన్ను అలాగే చూస్తున్నారు. నన్ను గొప్పగా చూస్తారు కదా! నేనిప్పుడు వాళ్ళని అడిగానంటే నాకు తెలీదని వాళ్ళకి తెలిసిపోతుందేమో, ఇలాంటి భయాలనమాట. అలాంటి భయాలతో ఉంటారు కొంతమంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లోనే ఉండాలనుకుంటారు ప్రతీదీ. అలా లేనప్పుడు భయపడుతూ ఉంటారు. ఇది అహం వల్ల వచ్చే భయము. నాకన్నీ తెలుసు అలా అహంతో ఉన్నప్పుడు అది జ్ఞానం పొందడానికి అడ్డుగా ఉంటుంది మనకు ఆ భయమనేది. నేను కూడా నేర్చుకుంటున్నాను, ఆ స్థితిలోనే ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామోనండి, ఆ భయం తగ్గుతుంది. అంటే ఆ అహంకారం నుంచి బయటపడగలుగుతాము. ఎప్పుడైతే దాని నుంచి బయటపడగలుగుతామో, అప్పుడు మనము పక్కన వాళ్ళని చిన్న చిన్న విషయాల పట్ల పక్కన వాళ్ళు హెల్ప్ అడుగుతూ ఉండాలి. ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో ఆ అహంకారం నుంచి, ఆ అహంకారం వల్ల వచ్చిన భయం నుంచి కూడా బయటపడతాము. వినమ్రతని సాధన చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఈ అహం అనే భయం నుంచి బయటపడతాము. తర్వాత బాధ్యతతో కూడిన భయము. ఈ భయమేంటంటే, నేను మేనేజ్ చేయలేనేమో. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లండి కొన్ని కొన్ని బాధ్యతలు మన మీద పడుతూ ఉంటాయి. కుటుంబ బాధ్యత కావచ్చు. ఇప్పుడు అత్తగారు మన ఇంటి బాధ్యత మోస్తున్నారనుకోండి. ఆవిడొచ్చి మనకు బాధ్యత ఇచ్చేశారు. అలాంటి టైంలో అమ్మో! నేను ఈ కుటుంబాన్నంతా ఎక్కడ మేనేజ్ చేయగలను? అలా భయమొస్తుంది. అలాగే ఒక అబ్బాయికి చిన్న వయసులోనే బ్యాంక్ జాబొచ్చిందండి. బ్యాంక్ జాబొస్తే తను చదువయిపోగానే చాలా చిన్న వయసులో వచ్చేసింది. తర్వాత మేనేజర్ పోస్ట్ ప్రమోషనొచ్చింది తనకి. కానీ బ్యాంక్‌లో మేనేజర్ పోస్ట్ తీసుకోవాలంటే చాలా టార్గెట్స్ రీచ్ అవుతూ ఉండాలనమాట. ఆ భయానికి ఆ బాధ్యత తీసుకోలేక ఆ పోస్ట్‌ని ఎప్పటికప్పుడు ఏంటంటే వద్దు వద్దని చెప్పేసి దాన్ని తీసుకోలే. ప్రమోషన్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు రీజనల్ మేనేజర్ స్టేజ్‌కెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఇంకా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నాడు. అంటే మధ్యలో సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఏవో ఉంటాయి. ఇవన్నిటిని కూడా మిస్ చేసేసుకున్నాడు. ఇంకా పెద్ద పోస్ట్‌లోకెళ్ళాల్సింది ఇంకా మేనేజర్ స్థాయిలోనే ఉన్నాడు. ఎందుకు అంటే అప్పుడు బాధ్యతని తీసుకోవడానికి భయపడ్డాడు కాబట్టి. మనం అందుకని ఎప్పుడైనా బాధ్యత వచ్చినప్పుడు పెద్ద బాధ్యతను చిన్న చిన్న స్టెప్స్‌గా విభజించుకుని నేర్చుకుంటూ నేను చేస్తాను అని దృక్పథం పెట్టుకున్నామనుకోండి, ఆ బాధ్యతని
సక్రమంగా నిర్వర్తించగలుగుతాము. ఆ భయం నుంచి బయటపడగలుగుతాము. ఫస్ట్ చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటూ వాటిని చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ భయం నుంచి బయటపడతాము. లేకపోతే ఏమైంది, ఇందాక చూసారా నేను చెప్పాను, ఆ బ్యాంక్ మేనేజర్ తన ప్రమోషన్ అన్ని పోగొట్టుకున్నాడు. అంటే మనకు వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోలేకుండా ఉండగలుగుతాము ఆ భయం ఉంటే. ఎప్పుడైతే మనం నేను చెయ్యగలను అని ఎప్పుడైతే అనుకుంటామో దాని నుంచి బయటపడగలుగుతామండి. తర్వాత అనిశ్చిత భయము, అంటే రేపు ఏమైపోతుందో అని భయము. అంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాశారు, లేకపోతే మనమే ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, రిజల్ట్ ఏమైపోతుందో అని టెన్షన్ పడతా ఉంటారు ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా. కొంతమంది చూడండి చాలా ఇష్టంగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు, చూసినప్పుడు ఏమైపోతుంది, ఎవరు గెలుస్తారో అని, ఎవరు నగ్గుతారో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో విపరీతమైన భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు అంటే ఎవరైతే ఎంత ఇష్టపడతా ఉంటారో వాళ్ళు ఏం జరిగిపోతుందో అని. నిజంగా ఆ మ్యాచ్ ఉంటే తర్వాత లైవ్ లో చూడకుండా తర్వాత రోజు చూసామనుకోండి, మనకు రిజల్ట్ తెలుసు, అప్పుడు ఉంటుందా భయము, అప్పుడు ఉండదు. అంటే ఏంటి, ఇక్కడ రేపు ఏమైపోతుందో అనే భయం వల్ల వస్తుంది భయము. దీనికి కారణం ఏంటంటే జీవితం మీద పూర్తి నియంత్రణ మనకే ఉంది, నా కంట్రోల్ అంతా నాకే ఉందని భావించడం వల్ల వస్తుంది ఈ ఈ ఇలాంటి భయము. మనం జీవితంలో చాలా విషయాలు అవి జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి కదండి. అందుకని మనం ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో ఈ భయం తగ్గుతుంది. రేపు పిల్లలు ఎగ్జామ్ రాసేసారు, అక్కడ మనం ఏంటి ఒక పని చెయ్యాలి, చేసేసాము, తర్వాత ఏంటి, మనకు సంబంధం లేదు ఇంకా. కృష్ణుడు చెప్తారు కదా భగవద్గీతలో, ఏం చెప్తారు, పని మాత్రమే చెయ్యి, ఫలితం గురించి ఆలోచించొద్దు అని చెప్తారు కదా. ఎప్పుడైతే అది గుర్తు పెట్టుకున్నామో అనండి, శ్రీకృష్ణుడి గీతలో ప్రతి దాన్ని మనం ఎలా ఉండాలో, ప్రతి నెగిటివ్ మనకి ఏదైతే ఉందో, సరికాని ఆలోచనలు, సరికాని భయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని పోగొట్టుకోవడానికి ఎన్నో సలహాలు ఇచ్చారు అందులో. అలాగా ఇక్కడ ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే రేపు ఏమైపోతుందో అంటే జరిగేది జరగక మానదు, అలాంటప్పుడు దేనికోసం భయపడుతున్నామని ఆ ఫలితం అంతా వదిలేసారనుకోండి, భారాన్ని మనం ఎంత చేయగలుగుతామో అంత చేసి వదిలేస్తే మనకు ఆ భయం నుంచి బయటపడతాము. గతం తాలూకు భయం, ఇది చాలా పెద్ద భయం అండి అందరికీ. గతంలో ఏదో జరిగితే కొన్ని సంఘటనలు జరిగినాయి అని ఇంక అదే పట్టుకుని మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో, ఇప్పుడు ఎక్కడికో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళారండి, అక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు, ఇంకా మళ్ళీ ఇంకొకసారి ట్రైన్ ఎక్కాలంటే భయం, అప్పుడు అలా జరిగింది కదా మళ్ళీ జరుగుతుందేమో అని. లేకపోతే గతంలో ఎవరో మోసం చేశారు, ఇంకా ప్రతిసారి ఎవరికి ఏం చేయాలన్నా సరే నన్ను మోసం చేస్తారేమో అనే భయం. అంటే ఆ గతం తాలూకు భయం ఏంటంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందన్నమాట. గతంలో ఒక అనుభవం ఏదైతే, గతంలో జరిగిన అనుభవం ఏవైతే ఉందో దాన్ని తలుచుకుని ఇంకా ఇంకా బాధపడుతూ ఈ వర్తమానంలో కూడా తీసుకొచ్చేసి ఆ భయాన్ని దాంతోనే బాధపడుతూ గడిపేస్తూ ఉంటారు. ఇవి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గత జన్మల నుంచి కూడా తెచ్చేసుకుంటారండి ఈ వీటిని. అంటే గత జన్మల్లో ఉన్న భయాలను కూడా ఇక్కడ తెచ్చేసుకుంటాం, ఈ జన్మలోకి తెచ్చేసుకుంటాము. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎప్పుడో చూసానండి 10-15 years బ్యాక్. అప్పుడు టీవీలో ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఏంటంటే గత జన్మల్లోకి తీసుకెళ్లేవారు అనమాట కొంతమందిని. అలా నాకు గుర్తున్నంత వరకు, సరిగా గుర్తులేదండి, చాలా సంవత్సరాలు అయింది. సినిమా యాక్టర్ రోజా అనుకుంటున్నాను నేను, ఆవిడ వచ్చారు ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించుకోవడానికి, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నానండి నేను. అయితే ఆవిడకంట నీళ్ళు అంటే భయం అంటారు. అప్పుడు వీళ్ళు పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్లారనమాట. ఆవిడని తీసుకెళ్తే అక్కడ అంతకు ముందు జన్మలో ఆవిడ నీళ్లలో పడి చనిపోయిందంట, అంతకు ముందు జన్మలో. అందుకని ఈ జన్మలో నీళ్ళంటే భయం ఏర్పడిందంట ఆవిడకి. అంటే చూడండి, మనము ఏమైనా భయాలు లాంటివి మనం పెట్టేసుకుని ఉన్నామనుకోండి, ఈ జన్మలో మనం వదిలించుకోలేదనుకోండి, అలాంటి సరికాని భావాలు, సరికాని ఆలోచనలు ఇలాంటివి ఏమైనా, అవి మళ్ళీ జన్మకు కూడా క్యారీ చేసేస్తాం మనము. అందుకని ఈ జన్మలో ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి నుంచి బయటికి రావాలి. ఇంకొకటి ఏంటంటే, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ రాసిన ఒక రైటర్, ఆయన పేరు జోసెఫ్ మర్ఫీ. ఆయన చెప్తారనమాట, 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసరికి అందులో పడిపోయి స్విమ్మింగ్ రాదు ఆయనకి, అప్పటికి నేర్చుకోలేదనమాట. నేర్చుకోకపోతే అందులో ఊపిరి రావట్లేదు, ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయేసరికి ఎవరో కాపాడారు ఆయన్ని. ఇంకా అప్పటి నుంచి ఆ భయం ఉండిపోయి అసలు స్విమ్మింగ్ పూల్ అంటేనే భయపడిపోయారంట, ఇంకా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళలేదనమాట. వెళ్ళకపోతే పెద్ద అయిన తర్వాత ఆయనకి అనిపించిందంట, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే ఆయన చెప్పారంట, నీళ్ళంటే భయపడుతున్నావా నువ్వు, 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కదా ఉంటాయి అంతే, దానికి ఎలాంటి జాగరూకత లేదు, దానికి నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పారంటండి. అలా చెప్పిన తర్వాత అవి క్రియారహితము, అవి ఏమీ చేయలేవు నిన్ను అని చెప్పిన తర్వాత ఈయన ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి దృఢంగా అనుకున్నారంట, నేను నీ మీద విజయం సాధిస్తాను, నీళ్ళతో చెప్పారంటండి అని అనుకుని దాంట్లోకి దిగి తర్వాత ఇంక ప్రతిరోజు ఆ స్విమ్మింగ్ చేయడం మొదలు పెట్టారంట. అంటే ఎప్పుడైతే మనం అందులోకి వెళ్తామో, ఏదైతే భయం అనుకున్నామో దాని దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది అనుకున్నామో అప్పుడు ఆ భయం నుంచి బయటపడతాము. ఇంకా ఏంటంటే ఏదైతే భయం ఉందో దాన్ని ఒకసారి ఒక కాగితం మీద స్పష్టంగా రాసుకుని, నేను గతాన్ని విడుదల చేస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, గతంలో ఏదో చేయలేకపోవడం వల్ల ఒక ఇబ్బంది వచ్చింది, లేకపోతే గతంలో ఎవరి వల్ల బాధపడ్డాను, ఇలాంటివన్నీ, లేకపోతే గతంలో నేనే ఏదో తప్పు చేశాను, ఇలాంటివన్నీ వాటి గురించి వాటికి తగ్గ ఆలోచనలు చేసేస్తూ వాటి గురించి భయపడుతూ ఉన్నాం కదా. ఎప్పుడైతే నన్ను నేను క్షమించుకున్నాను, లేకపోతే ఎవరో బాధ పెట్టారు వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని ఎప్పుడైతే ఒక కాగితం మీద రాసుకుని దాని నుంచి బయటపడడానికి మన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు
మనం ముందుకెళ్తామండి. ఆ గతం నుంచి వచ్చే ఆలోచనలు ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామో, మనం ధ్యానంలో ప్రతిరోజు చేసేది ఎందుకు? ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడమే కదా మనం నేర్చుకుంటున్నాము. మన సాధన చేసేది కూడా అదే. ఎప్పుడైతే ఆ గతం తాలూకు ఆలోచనల వైపు వెళ్ళకుండా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండగలుగుతామో, ఈ గతం తాలూకు భయాల నుంచి బయటపడగలుగుతామండి. ఇంకా తర్వాత ఫ్యూచర్ రిలేటెడ్ భయము. భవిష్యత్తుకు సంబంధించిన భయమండి. ఇక్కడ రేపొద్దున ఏమైపోతుందో మనకి ప్రెజెంట్ మూమెంట్‌లో ఎప్పుడూ ఉండట్లేదండి. అయితే గతంలో ఉంటాము. సరే గతం నుంచి బయటపడ్డామా, రేపొద్దున్న పిల్లలు ఏమైపోతారో, పిల్లలు సెటిల్ అవుతారో లేదో, లేకపోతే పిల్లలు బాగా చదువుతారో లేదో, నా జీవితం ఎలా ఉంటుందో, రేపొద్దున అదేదో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా అవుతుందో లేదో, ప్రతి చిన్న విషయానికేనండి భవిష్యత్తులో ఏదో ఊహించేసుకొని మనం బాధపడిపోతూ ఉంటాము. ఒక బుక్‌లో చదివిన మ్యాటర్ చెప్తున్నానండి. ఒక వ్యక్తి తనకున్న 10 భయాలు రాసుకుంటారండి. అవి ఎలాంటి భయాలంటే లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఫ్యూచర్‌లో రాబోయే భయాలు ఎన్నున్నాయని ఒకరోజు పేపర్ పెట్టుకొని రాసుకుంటా ఉంటారు. ఏంటంటే మెయిన్ ఆయన ఇల్లు ఉంది. ఆ ఇల్లు అక్కడ దగ్గరలో ఎయిర్‌పోర్ట్ కట్టబోతున్నారు. కట్టబోతే ఈ ఇల్లు తీసేసుకుంటారు. గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తీసేసుకుంటే ఆయనకి వేరే ఆధారం ఏమీ లేదు. ఇల్లు పోతుంది ఒకటి. ఇంకొకటి కాలేజ్ నడుపుతూ ఉంటారు. అయితే ఆ కాలేజీకి సరిపడా ఫండ్స్ లేవు. ఆ కాలేజ్ మూతపడిపోతుందేమో అని అదొక భయము. ఇంట్లో వాటర్ సరిగ్గా లేవు. ఇంట్లో పశువులనేవో పెంచుకుంటున్నారు వాళ్ళు. బోరేద్దాము అంటే ఇల్లు పోతుందేమో తెలీదు. ఉంటుందో లేదో తెలీదు ఇల్లు. బోర్ వేయడానికి వీలు లేదు. నిజంగా తీసేసుకుంటే ఆ బోర్ వేసిన ఖర్చు కూడా వేస్ట్ కదా! ఆ బోర్ వేయకపోతే పశువులు బతకలేవు. వచ్చేదేమో సమ్మరు. ఏం చేయాలో తెలీదు. అలాగే వాళ్ళ అమ్మాయికి కాలేజ్‌లో జాయిన్ చేయాలి. ఫీజు కట్టడానికి డబ్బులు లేదు. ఎందుకంటే కాలేజ్ నడవట్లేదు. ఎలా జాయిన్ చేయాలో తెలియట్లేదు. ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి అప్పుడేదో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధానికి వీళ్ళ అబ్బాయిని పంపించమంటున్నారు. యుద్ధానికి పంపిస్తే రేపొద్దున పిల్లాడు ఏమైపోతాడు? తిరిగి వస్తాడా రాడా? ఇలాంటి పెద్ద భయాలు చూడండి అన్నీ. ఇంకా కారు కూడా బాగా రిపేర్ వచ్చేసింది. కారు 4 టైర్లు మార్చాలి. మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భరించే స్తోమత లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ పేపర్ మీద రాసుకుంటాడండి. ఇలాంటి 10 భయాలు. రాసుకుని ఒక పేపర్ అలా ఒక టేబుల్‌లో పెట్టేస్తారు. పెట్టేసాక దగ్గర దగ్గర కొన్ని నెలలు అయిన తర్వాత అంట ఒక రోజు ఏదో టేబుల్ సర్దుదామంటే ఆ పేపర్ కనిపించిందంట. అప్పుడు చూసి నవ్వుకున్నారంట ఆయన. ఈయన రాసుకున్న ఒక్క భయం కూడానంటండి ఈయన దగ్గరికి రాలేదంట. ఆ విమానాశ్రయం కడతారనుకున్నారు కదా! అక్కడ గ్యాస్‌లు ఇవన్నీ ఏవో ఉన్నాయి. భూమిలో ఏవో నిక్షేపాలు ఉన్నాయని తెలుసంట. అక్కడ మానేసి వేరే దగ్గర అక్కడ ఎయిర్‌పోర్ట్ కట్టుకున్నారంట. అందుకని వీళ్ళ ఇల్లు సేఫ్‌గా ఉంది. ఇల్లు సేఫ్‌గా ఉంది కాబట్టి కాలేజ్ ఏమో ఫండ్స్ రావనుకున్నారు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినియంట. ఆ కాలేజ్ రన్ అవుతూ ఉంది. దాని ద్వారా డబ్బులొచ్చినియి. ఆ అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టేశారు. ఆ అబ్బాయి యుద్ధానికెళ్ళి చక్కగా ఇంటికొచ్చేసాడు. అన్నీ చక్కగా జరిగిపోయినియంటండి. అంటే అసలు మర్చిపోయాడాయన. రాసుకున్న రోజు రాసుకున్నాడు గానీ, తర్వాత గుర్తులేదు. తర్వాత ఎన్నో కొన్ని నెలల తర్వాత చూసిన తర్వాత ఒక్క భయం కూడా ఇన్ని భయాలతో ఎంత భయపడ్డాను ఆ రోజు నేను. కానీ ఒక్క భయం కూడా నన్ను టచ్ కూడా చేయలేదు అనుకున్నాడంటండి ఆయన. మనం కూడా అలాగేనండి. ఏదో జరిగిపోతది. అసలు మన మన జీవితంలో మన దగ్గరికి కూడా రాని సమస్యలను ఊహించుకుని మరీ భయపడిపోతూ ఉంటాము. రేపొద్దున ఎక్కడో యుద్ధం జరుగుతుందండి ఇప్పుడు. ఇప్పుడెక్కడ మనకు అమెరికాలో యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతుందని చెప్తుంటే మనం ఇక్కడ భయపడిపోతూ ఉంటాం. మన పిల్లలు అక్కడ ఉన్నారు. లేకపోతే ఎవరైనా ఫ్లైట్‌కెళ్తున్నారనుకోండి ఏమైపోతది ఫ్లైట్‌లో? నిజంగా కర్మ సిద్ధాంతం ప్రకారం అండి ఏమైనా అవ్వాలంటే నిజంగా అయిపోతది అంతే. మనం ఆపగలమా అండి? కర్మ సిద్ధాంతం ఉంది కదా! నిజంగా వాళ్ళు చనిపోవాలని రాసిపెట్టిందనుకోండి ఎవరు ఆపగలరు? అలాంటప్పుడు ఎందుకు భయపడ్డం మనము? ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే నువ్వేమో ఓషో చెప్తారంటండి. రేపొద్దున ఏదో జరిగిపోతుంది. ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని చాలా మంది భయపడుతున్నారంట ఇప్పుడు. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని. నిజంగా యుద్ధమే జరుగుతుంది. మొత్తం అందరూ పోతారు. అప్పుడు నువ్వు ఉండవు గదా! నీకెందుకు ప్రాబ్లము? భయపడే పనేముందసలు? అందుకని మనం ఆ ఫ్యూచర్ రిలేటెడ్ భయాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రెజెంట్ మూవ్‌మెంట్ మీద దృష్టి పెట్టాలి. అలా కాకుండా భయాల మీదే దృష్టి పెట్టామనుకోండి ఏమవుతుంది మనము? ఈ రోజు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో, మన ఆలోచనలతోనే మన ఫ్యూచర్‌ని సృష్టించుకుంటున్నాము. ఎప్పుడైతే మనం ఆ నెగెటివ్ ఆలోచనలతో ఉంటున్నామో, ఆ నెగెటివ్ ఆలోచనలతో మనము సరికాని ఫ్యూచర్‌ని సృష్టించుకుంటాము. అదెప్పుడైతే ఎరుకతో ఉంటామో, ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఉండగలుగుతామో, ఆ ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదైతే ఆనందం ఉందో, దాన్ని ఆ ఆనందంతో ఉంటామో అలాంటి ఆనందాన్ని మళ్ళీ మన ఫ్యూచర్‌లో కూడా సృష్టించుకుంటాము. మన జీవితాన్ని, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. రేపొద్దున ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని ఎప్పుడైతే నెగెటివ్‌గా ఊహించుకుంటూ ఉంటామో వాటిని ఏంటి మనం చెప్పుకున్నాం కదా! మన చుట్టూ ఉన్న మన ఆరా అంతా ఏంటి ఆ ఎనర్జీతో నిండిపోతుంది. మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నామో అలాంటి ఎనర్జీతో నిండిపోతుంది. నిండిపోయి ఏం చేస్తుంది? అలాంటి వాటినే అట్రాక్ట్ చేస్తుంది మన జీవితంలోకి. ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు చేసేస్తూ ఉన్నామనుకోండి, వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాము. అందుకని ఫ్యూచర్ రిలేటెడ్ భయాలు ఏమైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. లేదు ఎరుకతో ఉండాలి నేనిక్కడ. ఎరుక ఎప్పుడొస్తుంది మనకి? ధ్యానం చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఈ గత కాలంలోకో, భవిష్యత్తులోకి ఎళ్ళకుండా మనం ప్రెజెంట్ మూవ్‌మెంట్‌లో ఎప్పుడైతే ఉండగలుగుతామో మనము, అప్పుడు ఈ భయాల నుంచి బయటపడగలుగుతామండి. గతానికి సంబంధించిన భయము, భవిష్యత్తుకు సంబంధించిన భయము. అలాగే ఫెయిల్యూర్ భయము.
నేను ఫెయిల్ అయిపోతానేమో. ఫెయిల్ అయిపోవడం అంటే ఏంటి? ఎగ్జామ్ అయి ఫెయిల్ అయిపోవడం కాదు. ఏ పనైనా చేయాలంటే కూడా నేను చేయగలనా లేదా అంటే మన సామర్థ్యం మీద అనుమానం అనమాట. సందేహం, మన మీద మనకే అనుమానం. నేనేమి చేయలేను అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇదిలో పెరిగిపోతాం అనమాట, నాకు రాదు, నేనేమి చేయలేను అని. మన మీద మనకే ఇన్సెక్యూరిటీ, మనల్ని మనమే నమ్మట్లేదు అనమాట. అందుకని ఏ పని స్టార్ట్ చేయాలన్నా సరే, కొత్త పని స్టార్ట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటాము. ఒక తెలిసిన అబ్బాయి నేషనల్ లెవెల్కి వెళ్ళాడు, టెన్నిస్ ఆడడంలో నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాడు. అయితే అయిపోయింది, గేమ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పార్టీ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ కి. ఫోన్ చేసి రమ్మని చెప్తుంటే, ఓ కంగ్రాచులేషన్స్, నువ్వు విన్ అయ్యావా అని చెప్తుంటే వాళ్ళు, లేదు లేదు నేను ఓడిపోయాను అన్నాడంట. అదేంటి మరి ఓడిపోతే పార్టీ ఇవ్వడం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, అక్కడి వరకు వెళ్ళాను కదా నేను, దానికోసం నేను పార్టీ ఇస్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు ఓడిపోయామో నెగ్గామో మనకు అవసరం లేదు, అక్కడ ఎక్కడి వరకు వెళ్ళగలిగాను కదా, నా ప్రయత్నం నేను చేశాను కదా. అసలు ఏ ప్రయత్నం చేయకుండా నేను రాదు, నాకు రాదు, నేను చేయలేను అనుకోకుండా ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నమే ఓడిపోయినా కూడా ఆ ఓటమి విజయానికి నాంది అని చెప్తారు కదా. బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ అంటండి, బల్బు కనిపెట్టే ముందు ఎన్నో కొన్ని వందల సార్లు కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ బల్బు కనిపెట్టడానికి ఆ ఫార్ములా పనిచేయలేదు. ఆయన ఏం చెప్తారంట, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి ఎలా చేయకూడదో నేర్చుకున్నాను అన్నారంట. చివరికి సాధించాడు ఆయన. అంటే మనకి ఇక్కడ ఫెయిల్యూర్ కోసం భయపడక్కర్లా. మనం మనం అసలు ఏమి ప్రయత్నం చేయకపోవడమే మన ఓటమి. అది అసలు ప్రయత్నం చేస్తామా, మనం నెగ్గినట్టు గెలిచినట్టే మనము. అందుకని ఆ ఫెయిల్యూర్ భయం నుంచి బయటపడాలంటే మన ప్రిపరేషన్ని పెంచాలి. ఈయన చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు మళ్ళీ చేసి చివరికి సాధించాడు దాన్ని. మనం కూడా అలాగే ఫెయిల్ అయిపోతానేమో, నేను చేయలేనేమో అనుకోకుండా అసలు ట్రై చేయండి. ఇంకా ప్రిపేర్ అవ్వండి. దానికి ఏం చేయాలనుకుంటున్నామో దానికోసం ప్రిపరేషన్ని పెంచండి. చిన్న చిన్న విజయాలు ఏవి సాధించే ఉంటాం కదా మన జీవితంలో, వాటిని గుర్తు తెచ్చుకుంటే దీని నుంచి బయటపడతాము. అసలు ఏమీ చేయకుండా ఉండడమే నిజమైన ఫెయిల్యూర్ అని ఎప్పుడైతే మనసులో పెట్టుకుంటామో అప్పుడు ఆ ఫెయిల్యూర్ భయానికి భయపడకుండా ఉంటాము. మన మీద మనము కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. ప్రతిసారి నేను చేయగలను అనేది ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్తో ఎప్పుడైతే ఉంటామో ఈ భయం నుంచి బయటపడతాము. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలమో లేదో, ఇవి కూడా చాలా భయాలండి. ప్రతిసారి ఎవరో మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు నేను ఉండగలనా లేదా. ఇప్పుడు పరీక్ష వచ్చింది అనుకోండి, పరీక్షలో ఇప్పుడు మార్కులు, పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నా పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా నా నుంచి, దానికి రీచ్ అవ్వగలనా లేదా అని పిల్లలు భయపడుతూ ఉంటారు. లేకపోతే ఆఫీసులో పనిచేసే వాళ్ళు అనుకోండి, బాస్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దానికి తగ్గట్టు నేను చేయగలనా లేదా. లేకపోతే మన హస్బెండ్, ఈ వంట మనకు చాలా ఇష్టంగా వంట చేయాలి, మన పిల్లలకి ఇష్టమైనట్లు చేయగలుగుతానా లేదా, నా హస్బెండ్కి ఇష్టమైనట్లు చేయగలుగుతానా లేదా. ఇలాంటి భయాలు అనమాట. అంటే పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలనా లేదా అనే భయాలు చాలా మందికి ఉంటాయండి. అప్పుడు ఏం చేయాలంటే మీ బెస్ట్ మీద ఫోకస్ పెట్టండి. అంటే మనం ఎంత చేయగలుగుతాము, వంట చేయాలి, నేను ఈరోజు వంట చేయాలంటే సాధ్యమైనంత వరకు నేను బాగా చేయడానికి ట్రై చేస్తాను, చాలా టేస్టీగా వండడానికి ట్రై చేస్తాను, అక్కడ వరకే మన పని. అంతేకాని ఇది బెస్ట్ వస్తుందా లేదా, వాళ్ళకి రీచ్ అవ్వాలన్నా లేదా అని టెన్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టెన్షన్తో ఆ చేసే పని కూడా సరిగ్గా చేయలేము. అందుకని నువ్వు బెస్ట్ ఏదేమగలుగుతావో నువ్వు చేయగలిగినంత నీ సామర్థ్యాన్ని ఉపయోగించి చేయడమే, ఫోకస్ పెట్టడమే. అంతేగాని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీద కాదు. వాళ్ళు ఎలా అయితే నచ్చుతారు, ఇలా అయితే నచ్చదేమో, వాళ్ళు అలా నచ్చుతారేమో, అలా చేస్తేనే నచ్చుతుందేమో వాళ్ళకి, ఇలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీద కాకుండా మీరు ఏదైతే బెస్ట్ ఉందో, మీలో ఏదైతే బెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఈ భయం నుంచి బయటపడగలుగుతాము. ఇంకా రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం, అంటే మనం చేయగలిగిన గోల్స్ మాత్రం పెట్టుకోవడము. నేను ప్రయత్నిస్తాను, ఫలితం మీద నాకు ఇందాక కృష్ణుడు చెప్పిందే మళ్ళీ, నేను ప్రయత్నం ఉంచడమే నా పని, నేను చేయగలిగినంత నేను చేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదు, అంతే. చేసే పని మీదే ధ్యాస, ఆ ఫలితం మీద ధ్యాస అవసరం లేదు. ఎప్పుడైతే మనం దీన్ని ఫాలో అవుతామో ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చే భయాల నుంచి బయటపడగలుగుతాము. తర్వాత ఎవరినో మెప్పించాలని భయము. కొంతమంది చూడండి, ఎవరో నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఫేస్బుక్లు, ట్విట్టర్లు, యూట్యూబ్, ఇంకా ఏమున్నాయి, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో రీల్స్ పెడతా ఉంటారండి. రీల్స్ పెట్టి నాకు లైక్స్ వస్తాయో లేదో, అంటే నన్ను ఎవరో మెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఏమొస్తుంది, ముందే భయపడిపోతా ఉంటారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా. అంటే ఇక్కడ ఏంటంటే మనం మన విలువని, మన వాల్యూని వేరే వాళ్ళ అభిప్రాయాలతో కొలుస్తున్నాం మనం, అందుకు భయం వస్తుంది. వాళ్ళు నన్ను ఇష్టపడతారో లేదో, లేకపోతే నేను చేసిన పని వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఆ, ఇలా భయం అనమాట. లేకపోతే నో చెప్పలేకపోవడం, వాళ్ళు ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, మన వల్ల కాదు అది, అంటే మనకి సాధ్యం కాదు, ఆ టైం కుదరకపోవచ్చు, మనకి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ నేను నో చెప్పానంటే, నేను చెయ్యను అంటే వాళ్ళు ఏమనుకుంటారో, అంటే పక్కన వాళ్ళ కోసం మనం మన వాల్యూని తగ్గించేసుకుంటున్నాం అనమాట. ఆ తగ్గించేసుకుంటూ మళ్ళీ పైగా భయపడిపోతూ ఉన్నాము. లేకపోతే వాళ్ళు ఆ పని చేయకపోతే నా మీద కోపంగా ఉంటారేమో, నాతో మాట్లాడరేమో, ఇలాంటి భయాలతో ఉంటాం మనం.
అందుకని ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చిన్న చిన్న విషయాలకి నో చెప్పడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అన్నిటికీ అందరినీ మనం ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడానికి లేదు భూమి మీద ఇక్కడ. మనం చేసుకునేవి మనకు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అంటే మనం చేయగలిగినంత హెల్ప్ అందరికీ చేయొచ్చు, కానీ కొన్ని కొన్ని సార్లు మనకి మించి అంటే అక్కడ మనం ఆ పని తీసుకున్నాం అనుకోండి, మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకని అలాంటి టైంలో నో చెప్పడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే మీ వాల్యూస్ని మీరు కాపాడుకోండి. అందరినీ మెప్పించడం అసాధ్యము అని అంగీకరించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మెప్పించేయాలనుకున్నాం అనుకోండి, మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే కృష్ణుడు, మన దేవుడు ఈ రోజు పరమాత్మ ఆయనే అందరినీ మెప్పించలేకపోయారు. శిశుపాలుడు ప్రతిసారి ఆయనలో తప్పులు వెతుకుతూనే ఉండేవాడు. అలాగే కంసుడు ఆయన చంపడానికి పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. అంటే అలాంటి పరమాత్మే అందరినీ మెప్పించలేకపోయారు. మనం ఎంతండి, అందరినీ మెప్పించాలని భయం ఎందుకు మనకు అసలు? మన వాల్యూ ఏంటి? మన వాల్యూ పక్కన వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడి లేదు, నా వాల్యూ నా మీదే ఆధారపడి ఉంది అని ఎప్పుడైతే గుర్తిస్తామో ఈ భయం నుంచి బయటపడతాము. ఆఖరికి మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం ఎంతో పాటుపడ్డారు. ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ప్రధాన కారకుడు. అయినా సరే ఆయన్ని గాడితే చంపేశాడు. అందరూ మనల్ని అంగీకరించారు. ఎప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే అలా అంగీకరించకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అందుకని మనం ఎవరో గురించి మనము భయపడవసరం లేదు. తర్వాతది పక్కవాళ్ళు నన్ను ఒప్పుకోవాలి అని ప్రయత్నం చేస్తూ భయము. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటాము, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, నేను ఇలా అనుకున్నా కదా, ఇలా డిసైడ్ అయ్యాను, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని భయపడుతూ ఉంటారు. వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగో, లేకపోతే నన్ను వాళ్ళు తిరస్కరణ భయం అనమాట ఇది. వాళ్ళు నన్ను తిరస్కరిస్తామోరేమో, నేను చెప్పింది వాళ్ళు ఒప్పుకోరేమో, ఇలాంటి భయము. ఈ భయాన్ని ఏంటంటే సెల్ఫ్ లవ్ పెంచుకోవాలి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఉన్నామనుకోండి, సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్లే వస్తుంది ఈ భయం. ప్రతిరోజు అద్దం ముందు నుంచుని సెల్ఫ్ లవ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటే ఈ ఈ భయం నుంచి, తిరస్కరణ భయం నుంచి బయటపడతాము. నిర్ణయం తీసుకున్నాము, అందరూ నా నిర్ణయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకుని నా విలువ నా చేతుల్లోనే ఉంది, పక్కన వాళ్ళు ఎవరి చేతుల్లోనో లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, రాసుకోండి ఏమవుతుంది, వరస్ట్ కేసు రాయండి ఏమవుతుందో. రాసుకున్న తర్వాత అప్పుడు గమనించండి ఏమవుతుంది, జీవితం ఆగిపోతుందా ఇక్కడ, వాళ్ళు నన్ను ఒప్పుకోలేకపోవడం వల్ల జీవితం ఆగిపోతుందా, నేను తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అని ఆలోచించండి. రాసుకోండి, రాసుకుంటే వర్స్ట్ కేసు రాసుకున్నా అప్పుడు ఏమవుతుందంటే అర్థమవుతుంది మీకు, జీవితం కొనసాగుతుంది వాళ్ళు నన్ను ఒప్పుకోకపోయినా సరే అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఆ భయం నుంచి బయటపడగలుగుతారు. ఎప్పుడైతే మన విలువల్ని మనం గుర్తిస్తామో, మన వాల్యూని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఈ భయం అనేది తగ్గుతుందండి. దీనికి ఏం చేయాలో, ఇంకా సాధన ఏం చేయాలంటే చిన్న చిన్న నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం మొదలు పెట్టాలి. లేకపోతే ఫలితం ఎలా వచ్చినా సరే నేర్చుకోవడానికే వచ్చింది అని అనుకోవాలి. ఆ రిజల్ట్ ఏ రిజల్ట్ అయినా సరే ఎలా వచ్చినా సరే ఇదేంటి ఇలా ఉంది అనుకోకుండా నేను నేర్చుకోవడానికి ఇది వచ్చింది అని అనుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే నేను ఈరోజు ఎవరో రిజెక్ట్ చేస్తారని భయపడి ఏదైనా ఏ పనైనా చేయకుండా ఉన్నానా, ఏదైనా పని చేద్దాం అనుకుని వాళ్ళు ఈ పని చేస్తే వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకుని ఏ పనైనా చేయకుండా వదిలేసానా అని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలంటండి. ఎప్పుడైతే అలా చేసుకుంటూ ఉంటామో మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. మన మీద నమ్మకం పెరిగేలాగా ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఎప్పుడైతే ఉంటామో ఈ భయం నుంచి బయటపడతామండి. మన మీద మనకి నమ్మకం తక్కువగా ఉండడం వల్లే వస్తుంది ఈ భయం. వాళ్ళు అంగీకరించాలి, నా విలువను వాళ్ళు చెప్పాలన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఎక్కువగా వాళ్ళలో ఎదుర్కొంటూ ఉంటాం మన వాల్యూని. మన విలువ మనకు తెలియకపోవడం వల్లే వస్తుంది ఇది. అందుకే ఎవరినో ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటాము. వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే నేను విలువైన దాన్ని, లేకపోతే వాళ్ళు నన్ను ఇష్టపడితేనే, వాళ్ళు నన్ను అంగీకరిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటామండి. అందుకని దీనికి మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్ అనే దాన్ని పెంచుకుంటేనండి. లేకపోతే ఇంకా కంపారిజన్స్, పక్కన వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవడం అవి మానేసినప్పుడు ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు యూనిక్, ప్రతి ఒక్కళ్ళు ఒకే రకం టాలెంట్ ఉండదు కదండి అని ఎప్పుడైతే గుర్తిస్తామో మనం ఈ భయం నుంచి బయటపడతాము. తర్వాత ఏంటంటే నన్ను మార్చుకోవాలి అనే భయం. ఇదేంటంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయామండి, నాకు ఇక్కడ చాలా బాగుంది, ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ వాతావరణం, ఈ చుట్టుపక్కల వ్యక్తులు అందరూ బాగున్నారు, కానీ అనుకోకుండా నేను వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది, మొత్తం అంతా ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోవాలి. అప్పటి వరకు ఏంటి, ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అక్కడికి వెళ్ళాలంటే భయం, ఏమైపోతుందా నా ఐడెంటిటీ అంతా పోతుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ కొత్త వాతావరణం ఏంటి, దాన్ని నేను ఫేస్ చేయగలను అని భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఒకటే అనుకోండి, జీవితాన్ని రోజు ఒకటే రొటీన్ లైఫ్ నుంచి బయటపడుతున్నాము, రిలాక్స్ అవుతాం, అక్కడికి వెళ్ళి కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త ఫ్రెండ్స్, అంతా కొత్తగా జీవితాన్ని కొత్తగా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆస్వాదించవచ్చు, జీవితాన్ని కొత్తగా అనుభవిద్దాం, ఇప్పటివరకు ఒక రకంగా ఒక యాంగిల్లో చూసాం, జీవితాన్ని ఇంకొక యాంగిల్లో చూద్దాము అని ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఆలోచనతో ఉంటామో ఆ భయం నుంచి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి దాటడం అనే భయం నుంచి బయటపడతామండి. పోగొట్టుకుంటామేమో అని భయం, ఏదైనా వస్తువులు కానీ ఏవైనా సరే ఈ భయం చాలా మందికి ఉంటుందండి. అంటే
నా దగ్గర ఉన్నది ఏదో, నా దగ్గర వస్తువులు కానీ, నా దగ్గర బంధాలు కానీ, వీటన్నింటినీ పోగొట్టుకుంటామేమో అని చాలా భయం ఉంటుంది. ఒకసారి బుద్ధుడు అంటండి, శిష్యులందరితో ఉన్నారంట బుద్ధుడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడంట. ఎవరంటే గోవులను తోలుకునే వ్యక్తి. నా ఆవులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి, మీరు ఏమైనా చూసారా, మీకు ఏమైనా కనిపించినాయా అని అడిగారంట. మాకేం కనిపించలేదని చెప్పారంట, వెళ్ళిపోయాడంట. అప్పుడు బుద్ధుడు చెప్పారంట వీళ్ళతో, మన దగ్గర ఏమీ లేవు పోగొట్టుకోవడానికి, హ్యాపీ కదా మనం అనుకున్నారంట బుద్ధుడు అప్పుడు. అంటే మనం ఏంటంటే, మనం ఏదైతే అటాచ్మెంట్ పెట్టేసుకుంటున్నామో, దేని మీద అయితే అటాచ్మెంట్ పెట్టేసుకుంటామో, వస్తువుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, ఇక ఎవరి పట్ల అయితే అటాచ్మెంట్ పెట్టుకుంటామో అప్పుడు పోతుందని భయం ఉంటుంది మనకి. అందుకని మనము నాన్ అటాచ్మెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటామో, తామరాకు మీద నీటి ఒట్టు చెప్తారు కదా, అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో ఏదో పోగొట్టేసుకుంటాం అనే భయం నుంచి బయటపడతాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒక చైన్లు లాక్కుని వెళ్తూ ఉంటారు కదండి, బయట చాలా మంది చూస్తున్నాం కదా. మనం బయటకు వెళ్ళేటప్పుడు ముందే భయంతోను, అమ్మో నా చైన్ ఎవరైనా లాగేసుకుంటారేమో, ఈ మధ్య అసలు ఇలాంటి దొంగతనాలు బాగా జరుగుతున్నాయి అనుకుంటూ అనుకుంటూ వెళ్ళామనుకోండి, నిజంగా చైన్లు లాగేసేవాడు ఎక్కడో పక్క వీధిలోకి వెళ్ళేవాడు కూడా వచ్చి మన దగ్గరికి వచ్చి మన చైన్ లాక్కుని వెళ్ళిపోతాడంటండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్, మనం అట్రాక్ట్ చేస్తున్నాం అలాంటివి. అందుకని ఎప్పుడైతే అలాంటి ఆలోచనలతో ఉంటామో, ఏదో పోగొట్టేసుకుంటానో, దొంగతనం మనం కూడా చెప్పుకున్నాం మనము, ఎవరైతే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారో, పోగొట్టుకుంటాను అని ఆలోచిస్తారో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏం చేస్తున్నారు, దాన్ని ఆకర్షిస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గరికి వస్తాయి అలాంటివన్నీ. అందుకని అన్నిటి మీద వ్యామోహాలు ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, అప్పుడు మనం ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే వదులుకుంటూ ఉంటామో, ఈ భయం నుంచి బయటపడతామండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, దీనికి కృతజ్ఞతా భావాన్ని కూడా పెంచుకోవాలి ఈ భయం నుంచి బయటపడడానికి. ఎందుకంటే ఉన్న వాటికి ఎప్పుడైతే మనకు ఉన్న ఏదైతే ఉందో మన జీవితంలో చిన్న చిన్న వాటికి కృతజ్ఞత ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటామో, అప్పుడు మనసు భయానికి కాకుండా ఆ సంతృప్తికి దారితీస్తుంది. ఆ భయం నుంచి దూరంగా వెళ్ళి సంతృప్తిగా నాకు ఉంది అనే సంతృప్తి వస్తుంది ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు. ఆ సంతృప్తి ఉన్నప్పుడు ఏంటి, ఇంకా మనం ఆహ్వానించుకుంటాం, అవి ఆకర్షించుకుంటాం మన జీవితంలోకి, ఇంకా వస్తాయి అవి. అలా కాకుండా భయపడిపోతూ ఉన్నాం అనుకోండి, పోతుందేమో అని ఇంకా పోతుంది అనమాట. అందుకని కృతజ్ఞత భావం కూడా నేర్చుకున్నప్పుడు ఈ భయం నుంచి బయటపడతాము. తర్వాత భావోద్వేగ భయము. మనసేమో ఊహలతో భయపడుతుంది, ఇక్కడ హృదయము గాయాలతో భయపడుతుంది. అంటే ప్రేమ, బాధ, కోపము, నిరాశ, ఒంటరితనము, అసురక్షిత భావము, ఇలాంటివన్నీ మనం అతిగా ఐడెంటిటీ అయిపోయినప్పుడు అప్పుడు ఈ భయం వస్తుందండి. అంటే మన భావాలను ఉన్నాయని గుర్తించాలి ఇక్కడ మనము. అంటే ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, ఎందుకు వస్తుంది కోపం అంటే, హృదయం గాయపడింది, ఎవరో ఏదో చేశారు కాబట్టి బాధ వస్తుంది, మళ్ళీ అది జరుగుతుందేమో అని భయం వేస్తుంది. అంటే ఈ భావోద్వేగ భయాలంటే ఇవన్నీ మనకి ఏవైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, హృదయం గాయపడిన ఆ భావోద్వేగాల నుంచి వస్తున్నాయి ఆ భయాలన్నీ. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని బయటపడాలంటే, ఇలాంటి వాటి నుంచి కోపము, బాధ, నిరాశ, ఒంటరితనం, ఇవన్నిటి నుంచి వచ్చే భయాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, మనకు ఆ భావాలు ఉన్నాయని గుర్తించడం ముఖ్యము. ఏదైనా సరేనండి, మనకి నెగిటివ్ ఎమోషన్ ఏదైనా ఉన్నా సరే, ఫస్ట్ మనకి అది ఉంది అని మనం గుర్తించాం, అసలు మనలో అది ఉంది అన్న విషయం కూడా మనకు తెలియదు. ముందు గుర్తించి దాన్ని అణిచిపెట్టడానికి ట్రై చేయకుండా దాన్ని అంగీకరించండి, నాకు ఇది ఉంది అని అంగీకరించి అప్పుడు ఏం చేయాలి, హట్ అవ్వడం కూడా జీవితంలో భాగమే. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనల్ని ఇంప్రెస్ చేయడానికి చూడరు కదండి. మనం చాలాసార్లు మనం కూడా హట్ అవుతూ ఉంటాం, ఏదో విషయానికి బాధపడుతూ ఉంటాము, మనకు నచ్చని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు దీనికి ఎక్కువగా లోను కాకుండా ఉంటాము. భావాలు వస్తాయి పోతాయి ఉంటాయి. నిజం కోపం వచ్చింది, దాన్ని ఓకే ఏముంది ఇది కామన్ అని ఎప్పుడైతే లైట్ గా తీసుకోగలుగుతామో దాన్ని వదిలేయగలుగుతాము. లేకపోతే ఏం చేస్తాం, తర్వాత జన్మలు కూడా క్యారీ చేసేస్తాం అనుకుంటున్నాం కదా. అందుకని ఏమనుకోవాలంటే, భావాలు వస్తాయి పోతాయి కానీ మన అసలు స్వరూపం మాత్రము మారదు అని ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఉంటామో, ఈ భయాలతో ఉండిపోకుండా ఉండగలుగుతాము. భావాలు నడిచిపెట్టామనుకోండి, అవే భయాలుగా మారిపోతాయి. అలా కాకుండా అవగాహనతో గమనించామనుకోండి, కరిగిపోతాయి. ఇప్పుడు కోపం వచ్చింది, బాధ వచ్చింది, ఓకే, దానికి సంబంధించిన జ్ఞానంతో అవగాహనతో ఎప్పుడైతే ఉంటామో కరిగిపోతాయి. అలా కాకుండా దాన్ని అంచిపెట్టేయాలని చూసామనుకోండి, బలవంతంగా ఆపేసుకున్నాం అనుకోండి, అవి అలా లోపలికి వెళ్ళిపోయి ఎప్పటి వరకు మనం మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చేంత వరకు ఆ భయాలుగా మన లోపల ఉండిపోతాయి. అందుకని దాన్ని గమనించి ఇది కామన్ ఏముంది అని ఎప్పుడైతే అనుకుంటామో దాని నుంచి బయటపడతామండి. ఇంకా ప్రజెంట్ మీద దృష్టి పెడుతూ ఉండాలి. ప్రజెంట్ లో ఉన్న ఈ ఎనర్జీ మీద దృష్టి పెట్టినప్పుడు దీని నుంచి బయటపడతాము. ధ్యానం దీనికి చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం చేసినప్పుడు మనం ఆలోచనలన్నింటినీ సాక్షిగా గమనిస్తున్నాము, మనలో వచ్చే భావాలన్నింటినీ సాక్షిలాగా గమనిస్తున్నాం కదా. ఆ గమనించినప్పుడు మాత్రమే నెమ్మదిగా కరిగిపోతూ ఉంటాయి మన లోపలవన్నీను. తర్వాత బుద్ధి భయము. మనకు సామర్థ్యం ఉన్నా కూడా నేను చేయగలనా లేదా అనే సందేహం రావడం వల్ల వచ్చే భయం ఇది. బుద్ధి సరైన నిర్ణయం తీసుకోగలదు, కానీ ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఇలాంటి భయం వస్తుంది. అంటే ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి సంబంధించిన భయం. ఇప్పుడు 10th లో టాపర్, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, నేను టాప్ పొజిషన్ లో ఉన్నాను. ఇంటర్లో కూడా అలా మంచి మార్క్స్ వచ్చినాయి, డిగ్రీలో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, కానీ మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ భయం వేస్తుంది. ఇదే బుద్ధి భయం అనమాట. అంటే సామర్థ్యం ఉంది
కానీ నమ్మకం లేదు, ఏమో రాయగలనా లేనా అని భయపడుతూ ఉంటారు. బుద్ధి భయం ఇది ఎలా తగ్గుతుంది అంటే, గత కాలంలో సంబంధించి అంతకు ముందు అప్పుడు పాస్ అయ్యావుగా, మంచి మార్క్స్ వచ్చినాయి కదా, టాపర్ గా నిలిచావు కదా, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అని గతకాలపు విజయాలు గుర్తు చేసుకున్నప్పుడు ఈ భయం నుంచి బయటపడతాము. అలాగే పూర్తి ప్రిపరేషన్, పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి భయం ఉంటుంది, కానీ ఎప్పుడైతే పూర్తిగా ప్రిపేర్ అయ్యామో అప్పుడు ఆ భయం అనేది ఉండదు. సెల్ఫ్ ట్రస్ట్ పెంచుకోవాలి, మన మీద మనకి నమ్మకం పెంచుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడము వల్ల కూడా ఈ భయం వస్తుందండి. పక్కన వాళ్ళతో పోల్చుకుని నేను చేయగలనా, వాళ్ళు అంత బాగా చేస్తున్నారు కదా, నేను చేయగలనా లేదా అని పోల్చుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈ భయం వస్తుంది. గతంలో వచ్చిన కొన్ని అనుభవాల వల్ల కూడా ఈ భయం వస్తుంది. దీనికి కూడా ధ్యానము మన మనసుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. మనకి ఈ భయాలన్నింటికీ కూడా ధ్యానం చేయడం వల్లే తగ్గుతాయండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. అప్పుడు బుద్ధికి సంబంధించిన భయాల నుంచి బయటపడగలుగుతాము. ఇంకా సామాజిక భయం అండి. ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకున్నప్పుడు వస్తుంది ఇది. స్టేజ్ మీద ఉన్నామండి, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మైక్ లో మాట్లాడాలి, అందరి ముందు స్టేజ్ మీద మాట్లాడాలి. అది అందరి ముందు మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది మనకి. అలాంటప్పుడు ఏం చేయాలండి, ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ భయం నుంచి బయటపడాలంటే, మనకి శృతిహాసన్ రేసు గుర్రంలో గుర్తుందండి, ఒక బ్యాంకుకి వెళ్తారు, అక్కడ దొంగలు వస్తారనమాట, అందరూ రివాల్వర్తో చంపేస్తానంటే అందరూ చాలా భయపడతారు, కానీ శృతిహాసన్ అస్సలు భయపడదు. తర్వాత అల్లు అర్జున్ అడుగుతాడు, ఏంటి అందరూ భయపడ్డారు నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, అప్పుడు చెప్తుంది నేను చాలా భయపడ్డాను, మీకు పైకి కనిపించట్లేదు అంతే, నేను లోపల ఎంత భయపడ్డానో అంటాడు. మనం కూడా అంటండి ఇలా స్టేజ్ ఫియర్ ఇలాంటివి ఉన్నప్పుడు, సామాజిక భయాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, లోపల భయం వస్తూనే ఉంటుంది, కానీ మనం చేయాల్సిన పని చేసేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 2-3 సార్లు అలా చేసేసరికి 4గోసారి ఆ భయం మన నుంచి మాయమైపోతుందంటండి. మనం కూడా శృతిహాసన్ ఎలా చేస్తుంది, అక్కడ భయం లోపల ఉంది కానీ పైకి కనిపించట్లే ఎవరికి. అలాగే మనం కూడా ఈ సామాజిక భయానికి అందరి ముందు మాట్లాడాలంటే ఇలాంటి భయాలు ఉన్నప్పుడు పైకి నటించాలంతే. ఎప్పుడైతే నటిస్తూ 2-3 సార్లు చేసామో 4గోసారి నటించక్కర్లా, భయం పోయి ధైర్యంగా మాట్లాడగలుగుతాము. ఆ భయం నుంచి అలా బయటపడగలుగుతామండి. ఇంకా చాలా మంది ఎక్కువ ఉన్న భయం ఏంటంటే, ఎవరో ఏదో అనుకుంటారు. ఎంతసేపు మనం మన గురించి మనం ఆలోచించమండి, పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనకు చేయడం ఇష్టమే కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయపడతాము. ఇలాంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఏంటంటే ఒక కథ చెప్పుకుందామండి. భార్యాభర్త ఇద్దరు ఒక గాడిదతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారంట. అప్పుడు కొంతమంది అనుకున్నారంటే పిచ్చోళ్ళ ఉన్నారు వీళ్ళు, గాడిదని నడిపించుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారంటే సరే అని ఇద్దరు కలిసి గాడిద ఎక్కారంటండి. ఎక్కి కొంచెం దూరం వెళ్ళారంట. అప్పుడు అనుకున్నారంట దున్నపోతుల్లో ఉన్నారు వీళ్ళిద్దరు, గాడిద పాపం ఒక్కతే గాడిద ఎలా మోస్తుంది ఇద్దరినే అంటున్నారంట. సరే అని ఒక భర్త దిగేసి భార్య గాడిద మీద ఉందంట, ముందు నడుచుకుంటూ వెళ్తున్నారంట. చూడు భార్యను ఎక్కించి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడో భర్త అనుకున్నారంట. సరే అప్పుడు భార్యను దించేసి ఇతను ఎక్కాడంట. ఎక్కితే ముందుకెళ్ళేసరికి చూడు పాపం భార్యను నడిపిస్తున్నాడు, వీడు ఎక్కేసాడు గాడిద అనుకుంటున్నారంట. అంటే మనం ఏ పని చేసినా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారండి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తామంటే మనం ఏ పని చేయలేం మనం. అందుకని ఈ ఫియర్ నుంచి బయటపడాలంటే ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించడం మానేయాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, కుక్కలు మొరుగుతూ ఉన్నాయి, అయ్యో కుక్క నన్ను చూసి మొరుగుందని ఆగిపోతామా మనం? ఆగం కదా, వెళ్ళిపోతామంటే ఇచ్చి అంటాం, వెళ్ళిపోతాం మనం. అలాగే మనం కూడా ఏదైనా పని చేయాలంటే పక్కన వాళ్ళు అంటూనే ఉంటారు, ఆ విమర్శలను పట్టించుకున్నామంటే అసలు ముందుకు ఒక అడుగు కూడా వేయలేము. వాళ్ళు ఏమనుకున్నా నేను చేసేది చేస్తానని ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతామండి. నా భయాల గురించి చెప్తానండి. నాకు కూడా చాలా భయాలు ఉండేవండి. అంటే భయాలంటే నేను బయట మాట్లాడాలంటే భయము, ఒక్కదాన్ని పక్కన షాప్కి పక్కనే ఇంటి పక్కనే ఉన్న షాప్కి వెళ్ళాలన్నా కూడా భయమే, నాకు ఎవరో ఒకరు తోడు కావాలి. బయట ఎవరితో మాట్లాడాలంటే భయమే, నేను ఎవరితో మాట్లాడేదని కాదండి. అంటే కొంచెం తెలిసిన వాళ్ళతో తప్పితే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నోరు వచ్చేది కాదు, బయటకు వచ్చేది కాదు. క్లాసులు చెప్తానని నేను ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ భయాలన్నింటినీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కటి నేను బయటకు వచ్చేసాను. అంటే ఎప్పుడైతే దాంట్లోకి వచ్చానో భయాలు ఎప్పుడైతే ఏవైతే ఉన్నాయోనండి, చీకటి అంటే భయము. మనం ఒక చీకట్లో వెళ్తున్నామండి, అక్కడ ఒక తాడు ఉంది, దాన్ని చూసి మనం పామేమో అని భయపడతాము. ఎవరో అప్పుడే కరెక్ట్గా ఎవరో టార్చ్ లైట్ వేసారు దాని మీద, చూస్తే అది తాడు. అప్పుడు భయం పోయింది మనకి. ఓ ఇది తాడా, పాము అనుకుని భయపడ్డాను అనుకుంటాం కదా. అంటే మనకి చాలా భయాలు ఇలాగే అజ్ఞానం వల్ల వస్తాయి. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ భయం పోతుంది. ఇప్పుడు చీకటి అంటే భయం ఉందంటే వెలుగులోకి వెళ్తే భయం పోతుంది. అలాగే ఏదైతే భయం అయితే దానిలోకి, చీకటి అంటే భయం అంటే చీకటిలోకి వెళ్ళి చూడండి ఒకసారి, ఏమవుతుంది, ఏమీ కాదు. అలా 2-3 సార్లు అలా చేస్తామనుకోండి, అప్పుడు భయం పోతుంది. ఇప్పుడు కొంతమంది చూడండి రోడ్డు మీద వెళ్ళాలంటే యాక్సిడెంట్ అయిపోతుందేమో, బైక్ నేర్చుకుంటారు, కానీ బైక్ మీద వెళ్ళడానికి భయం, ఏమైపోతుందో అని. నిజంగా మనకి అవ్వాలని రాసి పెట్టుంటా ఎవరు ఆపగలరండి? దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన రోజు వాకింగ్కి చాలా లెఫ్ట్ సైడ్ చాలా సేఫ్గా వెళ్ళేవారు ఆయన. ఒక రోజు ఒక బైక్ వచ్చి ఈ పక్కన చాలా వెనకాల లెఫ్ట్ సైడ్ ఒక పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఒక బైక్ వచ్చి ఆయన హిట్ చేసేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మోకాలు చిప్ మధ్యలో ఇరిగిపోయిందండి. ఆయనకి కాలు ఆపరేషన్ చేయడానికి కూడా చాలా కష్టమైంది అనమాట. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం కూడా పనిచేస్తుంది, మనకు తెలుసు కదండి. ఏదైనా మనకి
ఒక కర్మ ఉందనుకోండి, ఆ కర్మ ఎలా ఉన్నా సరే, మనం ఇంట్లో ఉన్నా సరే చూడండి, కొన్నిసార్లు చూస్తాం కదా, ఇంట్లోకే టాక్టర్లు దూసుకెళ్ళిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. మనం ఎన్నిసార్లు వినలేదండి ఇలాంటి న్యూస్? ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు అలాంటి యాక్సిడెంట్ జరగాల్సిన రాసి పెట్టుంటే మనం ఇంట్లో ఉన్నా కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ, అలా కొంతమంది చూడండి, మొత్తం కార్ అంతా ఫుల్ గా డ్యామేజ్ అయిపోతుంది, కానీ అందులో ఉన్న మనుషులకి ఏమీ అవ్వట్లా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏం కర్మ లేదు, అనుభవించాల్సిన కర్మ లేదు, కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వలేదు. ఈ విషయం మీద ఎప్పుడైతే అవగాహనతో ఉంటామోనండి, ఈ యాక్సిడెంట్ అయిపోతుందేమో ఇలాంటి భయాలు మనకు ఉండవు అనమాట. అంటే ఈ యాక్సిడెంట్ భయమే కాదు, ఏ భయమైనా సరే మనకి జరగాలంటే, పాము ఉంది, పాము నన్ను గరిచేస్తుందేమో అని భయపడిపోతే, నిజంగానే పాము కాటు పడాలి అక్కడ అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పాము కాటు పడుతుంది. నిజంగా మనకి దెబ్బ తగలాలని ఉందనుకోండి, మనం పడుకుంటే మన ఫ్యానే కింద పడిపోవచ్చు మన మీద. ఏం గ్యారంటీ ఉందండి? మనకక్కడ ఆ జరగాలని ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఎవ్వరం ఆపలేము దాన్ని. అలాంటప్పుడు ప్రతిదానికి భయపడి ప్రయోజనం ఏముందండి? ఎప్పుడైతే మనము ఈ అవగాహనతో ఉంటామో, ఈ జ్ఞానంతో ఉంటామో, ఇలాంటి భయాలన్నింటి నుంచి బయటపడతాము. ఇంకా ఆత్మ భయం ఒకటుంది. ఆత్మ భయం అంటే ఏంటంటే అన్నీ ఉంటాయి, ఏమీ బాధలు లేవు, ఎలాంటి బాధ్యతలు లేవు, అయినా సరే ఏదో వెలితి లోపల నుంచి ఏదో తెలియని భయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆ భయము, ఆ వెలితి ఎందుకు ఉంటుంది అంటే, నిరంతర ధ్యానము చేయాలి. ధ్యానం చేయకుండా ఉన్న వాళ్ళకి అలాంటి భయం వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచుతూ పోతారో ఆ ఆత్మ భయం నుంచి బయటపడతారు. ఇంకా అన్నిటికంటే చివరి భయం ఏంటంటే మరణ భయం. అన్ని భయాలకి మూల కారణం ఏంటి? ఈ భయాలన్నింటికీ కారణం ఏంటి? మరణ భయమే. చనిపోతామేమో అన్న భయం వల్లే కదండి మిగిలిన భయాలన్నీ కూడా వస్తాయి. మన అసస్వరూపం తెలియకపోవడం వల్ల వస్తుంది ఈ భయము. ఇక్కడ మనము ఒక పిచ్చెక్ స్టోరీ చెప్పుకుందామండి. ఒక రోజు ఏంటంటే యమధర్మరాజు హిమాలయాల్లో కైలాస పర్వతం మీద ఉన్న శివుడిని కలవడానికి వచ్చారంట, ఆయనతో ఏదో మాట్లాడాలని. వస్తూ ఉంటే అక్కడ చెట్టు మీద కొన్ని పక్షులు కనిపిస్తున్నాయంట, ఒక పిచ్చుక కూడా ఉందంట. ఆ పిచ్చుకను చూసుకుంటూ లోపలికి వెళ్ళారంట యమధర్మరాజు. వెళ్ళేసరికి ఈ పిచ్చుకకి చాలా భయం వేసిందంట. ఇదేంటి యమధర్మరాజు నన్ను ఎలా చూస్తున్నాడు? మన చావు దగ్గరికి వచ్చినప్పుడు యమధర్మరాజుని చూస్తామంటారు కదా, ఏంటి నన్ను చూస్తున్నాడు అని భయం వేసిందంట దీనికి. నన్ను తీసుకెళ్లిపోతాడు ఏంటి అని భయం వేసిందంట. భయం వేసి వెంటనే పక్షిరాజుని ప్రార్థించిందంట, గరుత్మంతుణ్ణి. ప్రార్థిస్తే వెంటనే గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమైతే ఎందుకు నన్ను ప్రార్థించావా అని అడిగితే, ఇలా యమధర్మరాజు నాకు ఏ అనుమానంగా చూస్తూ వెళ్ళే, నాకు భయం వేస్తుంది, నాకు సహాయం చేయవా అని అడిగిందంట. వెంటనే గరుత్మంతుడు ఏం చేశాడంటే, ఎక్కడో కన్యాకుమారి దగ్గర సముద్రం దగ్గరికి తీసుకెళ్లిపోయి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసాడంటండి ఈయన. వచ్చేసిన తర్వాత ఈలోపు యమధర్మరాజు శివుడితో మీటింగ్ అయిపోయి బయటకు వచ్చేసారంట. బయటకు వచ్చి చూస్తున్నారంట ఇలాగా. గరుత్మంతుడు ఏమి తెలియనట్లు ఏంటి అలా చూస్తున్నారని అడిగాడంట. ఏం లేదు, ఇక్కడ ఒక పిచ్చుక ఉండాలి, ఏమైంది అంటే, ఆ పిచ్చుకుని తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా, నీకు తెలియకుండా నేను ఎక్కడో రహస్యంగా దాచిపెట్టేశానంటే, అవునా, ఆ పిచ్చుక ఈ కన్యాకుమారి సముద్ర తీరంలో ఒక విలుకాడి చేతులు చనిపోవాల్సి ఉంది, అది ఇక్కడ ఉంది ఏంట, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎలా వెళ్తుందా ఈ పిచ్చుక అని ఆలోచించుకుంటూ వెళ్ళాను అన్నాడంట. చూడండి, చావు మన దగ్గరికి వచ్చిందంటేనండి, మనం ఎక్కడ ఉన్నా సరే మనల్ని తీసుకెళ్లిపోతాడు ఆ యమధర్మరాజు వచ్చి. ఆ పిచ్చిని చూడండి, అక్కడ చనిపోవాల్సింది ఇక్కడ ఎలా ఉందని ఆలోచించుకున్నాడు ఆయన. అలాంటప్పుడు మనకి మరణ భయం అంటే, మనం ఏదైతే ఈ ప్రారంభ కర్మలు ఏవైతే అనుభవించడానికి తీసుకొచ్చుకున్నామో అవన్నీ అనుభవించడం అయిపోయిందండి ఈ జన్మలో. ఇంకా మనం ఉండాల్సిన భూమి మీద మనం చేయాల్సిన పని అంతా అయిపోయింది, ఇంకా మనకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తీసుకెళ్లిపోతారు మనల్ని, మనం ఏం ప్రయత్నం చేయక్కర్లా. కానీ మనం ఇక్కడ ఉండాల్సి అనుభవాలు ఇంకా తీసుకోవాల్సినంతసేపు ఎక్కడికి వెళ్ళం మనం. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి మరణానికి? ఆ వచ్చే టైంకి ఎలాగో వస్తుంది అది. రాకముందే ఇంకా భయపడిపోతూ భయపడిపోతూ రోజు చనిపోతూ భయపడడం ఎందుకు? రోజు చనిపోతూ బతుకుతున్నారు చాలా మంది ఈ భయాలతో. నేను ఏమైపోతుందా ఏమైపోతుందా అని. ఎందుకంటే ఆ భయపడడం? ఆ టైం వచ్చేసరికి ఎలాగూ పోతాము. నిజంగా మరణం ఒక్కసారి వస్తుంది, కానీ భయపడేవాడికి ప్రతిరోజు మరణం వస్తుందంటండి. అందుకని ఈ భయం నుంచి బయటపడాలంటే ఆ జ్ఞానంతో ఉండాలి. ఆత్మజ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఈ భయం నుంచి బయటపడతాము. ఈ భయాలన్నింటిని ఎలా దాటాలి అంటే, అవగాహన పెంచుకోవాలి. ప్రతి భయానికి ఉన్న వెనకాల జ్ఞానం ఏముంది దాన్ని తీసుకోవాలి. ఏదైతే జ్ఞానం ఉందో, ఆ భయం ఎందుకు వస్తుందో అని దాని వెనకాల జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఆ భయం నుంచి దాటగలుగుతాము. తర్వాత భయంలోకి దూసుకెళ్ళాలి. ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని ఫేస్ చేసామనుకోండి 2 సార్లు, మూడోసారి ఆ భయం నుంచి బయటపడతాము. చాలా భయాలు ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా పోతాయి. ఇప్పుడు చూడండి, తాలింపు వేయాలంటే భయం. కొత్తలో వంట మొదలు పెట్టినప్పుడు పోపు వేయాలంటే కూరలో చాలా భయం వేస్తుంది కదండి. నాకు కూడా భయం వేసేది పోపు పెట్టాలంటే, కానీ అలవాటు అయిపోయిన తర్వాత భయం వేస్తుందా? అలాగే క్రికెట్ ఆడుతూ ఉంటారండి. క్రికెట్ బ్యాట్స్మెన్ కి కొన్ని బాల్స్, ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చాలా స్పీడ్గా వేస్తారు, ఎక్కడ తగులుతాయో తెలియదు. చాలా ఫస్ట్ లో భయం వేస్తుంది, అలాంటి బాల్స్ ఆడలేరు కొంతమంది క్రికెటర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ప్రాక్టీస్ లో ప్రతిరోజు ఏ బాల్స్ అయితే ఆడలేకపోతున్నారో, ఏ బాల్స్ కి అయితే భయపడుతున్నారో వాటినే సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి బాల్స్ మళ్ళీ వేయించుకుంటూ ఆ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బాల్స్ ని ఫేస్ చేయగలుగుతారు. మనం కూడా అలాగే ఏదైతే భయాలు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే ఫేస్ చేస్తూ ఉంటామో, వాటిని సాధన చేస్తూ ఉంటామో వాటి నుంచి దాటగలుగుతామండి. అలాగే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి.
భయం రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాము, నెగిటివ్ భయం కానీ ఆలోచన కానీ ఏదొచ్చినా సరే ముందు వాటిని గమనించడం ముఖ్యం అనుకున్నాం కదా. భయం వచ్చిందండి మన లోపల, మనం దేని నుంచి భయపడుతున్నామో దానికి విరుద్ధమైన ఆలోచన చేస్తూ ఉండాలంటండి, విరుద్ధమైన దాన్ని కోరుకుంటూ ఉండాలి. ఎలా అంటే నా ఓడిపోతానని భయం వేస్తే విజయం మీద దృష్టి పెట్టాలి, నేను సాధిస్తాను అనుకోవాలంటే వెంటనే ఒక ఎఫర్మేషన్స్ చెప్పేసుకోవాలి, 10 సార్లు చెప్పేసుకోవాలి. మనం జబ్బులకు భయం వేస్తుంది, నాకు ఏదో జబ్బు వచ్చేస్తుందేమో, ఎవరో చెప్తారు నాకు ఈ జ్వరం వచ్చిందంటే అమ్మో ఈ జ్వరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరో చెప్తారు అనమాట, కాలం మారింది కదా ఇప్పుడు అంతా జ్వరాలు ఉన్నాయంట, వైరస్ అంట, ఊరంతా వైరస్ ఉందంట అనగానే మనకు వెంటనే వైరస్ వచ్చేస్తుంది, ఎందుకు అట్రాక్ట్ చేసేస్తాం మనం అనమాట. అలా కాకుండా వెంటనే నేను సంపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి, అలాంటి ఆలోచన వచ్చినాయి అనుకోండి, నాకు కూడా వచ్చేస్తుందేమో ఈ వైరస్ అనిపించింది అనుకోండి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను 10 సార్లు చెప్పుకోవాలంటండి. అలాగే ప్రమాదాలు, నాకు ఏదైనా ప్రమాదం జరిగిపోతుందేమో అనుకున్నప్పుడు దేవుడి రక్షణ మీద నమ్మకం పెట్టాలి. అప్పుడు దేవుడు మార్గదర్శకత్వం నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు, ఆయన నన్ను చూసుకుంటూ ఉంటాడని ఆ దేవుడు రక్షణ గుర్తు చేసుకోవాలంటండి. దేవుడు అంటే నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే సృష్టి అనేది ఉందని ఎవరైనా నమ్ముతారు కదండి, దేవుడు నమ్మకపోయినా. దేని మీద అయితే నమ్మకం ఉందో ఆ సృష్టి నన్ను నడిపిస్తుంది అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ భయం నుంచి బయటపడతామంటండి. అలాగే చావు గురించి భయం వేస్తుంది, చచ్చిపోతానేమో అని చాలా మంది భయపడతారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మరణానంతర శాశ్వత జీవితంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మరణానంతరం ఏం జరుగుతుంది ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకాలు ఎంత అందంగా ఉంటాయో దాని గురించి తెలుసుకుంటే మనం ఈ భయం నుంచి బయటపడతామండి. అలా మతిమరుపు వచ్చింది, చాలా మంది మర్చిపోతానేమో అని భయపడుతూ ఉంటారు. నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంటుంది అని ఆ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉండాలండి. అంటే మనకి ఏదైతే భయం ఉందో దానికి ఆపోజిట్ గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ భయాల నుంచి బయటపడతామండి. అలాగే సెల్ఫ్ ట్రస్ట్, మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం పెంచుకుంటామో అన్ని భయాల నుంచి బయటపడగలుగుతాము. ఏ భయాన్ని అయితే అంగీకరిస్తామో, ఇందాక మనం చెప్పుకున్నాము, భయం ఉందని గుర్తించిన తర్వాత దాన్ని అంగీకరించాలి, నాకు ఉంది ఈ భయం అని. అలా కాకుండా నాకేం భయం లేదు అనుకున్నాం అనుకోండి, ఆ భయాన్ని అలాగే లోపల దాచుకుంటాము. ఎప్పుడైతే నాకు ఈ భయం ఉందని అంగీకరిస్తామో అది బలహీన పడిపోతుంది, కరిగిపోతుంది. అందుకని దేన్ని అణిచిపెట్టకూడదు, అది ఉంది అని గమనించి దాన్ని అంగీకరించినప్పుడు దాని నుంచి బయటపడతాము. అలాగే ఈ భయం అనేది ఒక తుఫాన్ లాంటిదంటండి. తుఫాన్ వచ్చిందనుకోండి, తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఒక పెద్ద చెట్టు, దానికి ఉన్న ఆకులు కొమ్మలు కదిలిపోతూ ఉంటాయి, మనకి ఎలా అనిపిస్తుంది చెట్టు పడిపోతుందేమో అన్నంత బలమైన గాలి వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా చెట్టు కాండం స్థిరంగా నిలబడి ఉంటుంది. అలాగే మనం కూడా భయం వచ్చిందనుకోండి, భయం వచ్చినప్పుడు ఏం చేయాలి, ధ్యానం చేస్తూ ఎప్పుడైతే ఉంటామో ప్రతిరోజు, మన ఇల్లు పునాది గట్టిగా ఉందనుకోండి, ఇప్పుడు తుఫాన్ లాంటి ఏ వచ్చినా సరే మనం ఏంటి చాలా ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాము, మన ఫౌండేషన్ అంతా బాగున్నప్పుడు. అలా కాకుండా మనకు ఫౌండేషన్ బాగాలేదు, ఇంటి ఫౌండేషన్ బాగాలేదు, ఎప్పుడైనా పడిపోతుంది అనుకున్నాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? మనం కూడా ఏంటంటేనండి, భయం కూడా ఒక తుఫాన్ లాంటిది. ఆ తుఫాన్ తట్టుకోవాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు ధ్యాన సాధన ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామోనండి, ఆ స్థిరత్వం అనేది మన లోపల వస్తుంది. ఆ ధ్యానంలో మనం వర్తమానంలో ఉంటున్నాము, మనం ఎలాంటి ఆలోచనలు గమనించుకుంటున్నాము, మనం ఎలాంటి భావాలు వస్తున్నాయో గమనించుకుంటున్నాము. దీనివల్ల మనలో స్థిరత్వం చాలా పెరుగుతుంది. ఆ స్థిరత్వం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి నెగిటివ్గా ఈ భయాలు, కోపాలు, ఆందోళనలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ గమనించగలుగుతాము, వాటిని మనమే కరిగించుకోగలుగుతాం అనమాట. ఆ స్థిరత్వాన్ని పెంపొందించుకుంటాం మనం ధ్యానంలో. అందుకని ప్రతి నిత్యము ధ్యానం చేస్తూ ఆ స్థిరత్వాన్ని సాధన చేస్తూ ఉండాలి. భయాన్ని జయించాల్సిన అవసరం లేదు, దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది స్వయంగా కరిగిపోతుంది. ఎప్పుడైతే మనము వీటన్నింటి నుంచి బయటపడతామో మనలో దాగి ఉన్న అసలైన శక్తి మనకు వెలుగులోకి వస్తుంది. అందుకని మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ మనలో శక్తిని పెంచుకుంటూ మనలో భయాలు వీటన్నింటినీ కరిగించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.